నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ తెలంగాణ. అయ్యప్ప స్వాములపైన మొన్న లాఠీ చార్జ్ జరిగిన పరిస్థితి వాళ్ళను ఇష్టానురీతిగా కూడా డిసెంబర్లో ఏదైతే పోలీస్ హెడ్ క్వార్టర్స్లో ధర్నా చేస్తున్నట్టు మెమోరాండం ఇవ్వడానికి వెళ్ళినటువంటి స్వాములను అడ్డుకొని ఇష్టానురీతిగా కొట్టారు. కొందరు గాయాలు కూడా అయ్యాయి. వాళ్ళందరినీ డిసెంబర్లో ఇష్టానురీతిగా కూడా తరలించిన పరిస్థితి పోలీసులు. దీనికి సంబంధించి మాట్లాడడం ఎందుకు, ఇందులపైన దాడులు ఎందుకు జరుగుతూ ఉన్నాయి, అయ్యప్ప స్వామేశం వాళ్ళపైన కూడా దాడులు ఎందుకు, అసలు ప్రభుత్వం ఎందుకు వీటిపైన స్పందించట్లేదు, ముస్లింలే కావచ్చు ఎటువంటి పండుగలు ఉన్నా ఓన్లీ హిందువుల పండుగలపైన ఎందుకు ఇటువంటి ఆంక్షలు విధిస్తూ ఉన్నారని చెప్పేసి ఇటువంటి అంశాలపైన మాట్లాడదాం. మనతో పాటు ఫైర్ బ్రాండ్ హిందూకు సంబంధించినటువంటి దేవాలయాల్లో కావచ్చు, హిందూ సంబంధించిన సంఘాలపైన దాడులు జరిగిన అక్కడ ఉండి ముందుండి కొట్లాడే వ్యక్తి చీకొట్టి ప్రయాణ మనతో ఉన్నారు. మాట్లాడదాం. అన్న నమస్తే. అన్న ఎట్లా చూస్తారన్న? అంటే దాదాపు మాలేస్తే మనం ఒక నిజంగా అయ్యప్పని చూసినట్టుగానే ఒక ముందు కనిపిస్తే కూడా దండలు పెట్టే పరిస్థితి, కానీ ఇక్కడ పోలీసులు వాడిపైన దాడి చేయడం, వాళ్ళని గాయాలపరచడం, ఇష్టాన్ని కూడా డిసెంబర్లో తరలించడం, ఇటువంటి ఎట్లా చూడొచ్చు అన్న ఈ తెలంగాణలో ఎందుకు జరుగుతుంది అనుకోవచ్చు? ఇప్పుడు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనే కంటే ఎక్కువ కూడా ఎంఐఎం ప్రభుత్వం నడుస్తుంది అన్నట్టు కనబడుతుంది. ఎంఐఎం ప్రభుత్వం రజాకారుల పాలన, యాంటీ హిందూ గవర్నమెంట్ వ్యవహారం నడుస్తుంది. ఇవాళ అయ్యప్ప స్వాములు మెమరాండం ఇయనికి వెళ్తే ఇక్కడ అయ్యప్ప స్వామి కనబడ్డా మనం దండం పెడతాము, ఒక రెస్పెక్ట్ తోటి, ఒక దైవంతో చూస్తాం సమానంగా. ఇవాళ వాళ్ళపై ఇష్టానుసారంగా లాఠీచార్జ్ చేసుడు కానీ, తోపులాట, అడ్డగోలుగా పశువులని బండ్లలో వేసినట్టు ఇష్టానుసారంగా బండ్లలో నూకి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది? వాళ్ళు అయ్యప్ప స్వామిని అయితే కొట్లాడారు కదా, శాంతియుతంగానే వస్తారు కదా, వాళ్ళు మాలలో ఉన్నారు. మరి ఆ గౌరవం అన్న ఇవ్వాల్సిన బాధ్యత ఇవాళ పోలీసులది, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఇక రాష్ట్ర ప్రభుత్వ వైఖరి కంప్లీట్గా వన్ సైడే ఉంది. యాంటీ హిందూ గవర్నమెంట్ లెక్కనే డైరెక్ట్గా ఓపెన్గా చెప్తారు ముస్లింలతోటే మాకు ఇంపార్టెన్స్, మాకు ముస్లింలే ఇంపార్టెంట్, హిందువులు కాదని. ఇవాళ ఆ మెమో ఇస్తే మెమరాండం ఇవ్వడానికి వచ్చినాం. మెమో ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది ఇవాళ మీకు? ఇవాళ ఎన్నో ఏళ్ళ నుంచి పోలీసులు, గవర్నమెంట్ ఉద్యోగులు మాలేసుకుంటున్నారు. పోలీసులు కూడా ఏంది, యూనిఫామ్లో ఉండి మీద నల్ల కండువా వేసుకొని వాళ్ళ డ్యూటీ వాళ్ళు సక్రమంగా చేస్తారు, ఇంకా బాగా చేస్తారు. అయ్యప్ప స్వామి వాళ్ళు ఉన్నప్పుడు రెగ్యులర్ కంటే కూడా ఇంకా బాగా చేస్తారు. వాళ్ళకి ఏం నొప్పి అవుతుంది? మళ్ళీ వ్యత్యాసం ఎంత ఉంటుంది అంటే, ముస్లింల రంజాన్ రాగానే వాళ్ళకి నమాజ్లకు స్పెషల్ పర్మిషన్లు, వాళ్ళకి వీళ్ళు టోపీలు పెట్టుకొని వీళ్ళు ఇఫ్తార్ పార్టీలు ఇస్తారు. మరి ఈరోజు అయ్యప్ప స్వాములకి మీరు అల్పారం పెట్టింది లేదే? మరి సెంటిమెంట్స్ అందరికి ఉంటాయి కదా. మరి వాళ్ళకేమో మీరు పోలీసులు ఇఫ్తార్ పార్టీ ఇస్తారు, రాజకీయ నాయకులు ఇఫ్తార్ పార్టీ ఇస్తారు. మరి ఈరోజు అయ్యప్ప స్వాములకు ఒక అల్పాహారం పెట్టింది లేదు, ఒక భోజనం పెట్టింది లేదు, ఒక ప్రసాదం పెట్టింది లేదు, ఒక పూజకి అటెండ్ అయ్యింది లేదు. మరి ఎందుకంతా మీకు చిన్న చూపు హిందువులపై? ఇలా మారాల్సింది హిందువులు. ఎట్లాంటి గవర్నమెంట్ ఉన్నది, ఎట్లాంటి గవర్నమెంట్కి మనం ఓటేస్తున్నాము అనేది కూడా ఇవాళ ఆలోచించాల్సింది హిందువులు. మరి ఇట్లనే పోతే ఆల్రెడీ మనం మైనార్టీలే ప్రమాదంలో కనబడుతున్నాం. ఇట్లనే పోతే ఇంకో 20 ఏళ్ళకో 30 ఏళ్ళకో మనం మైనార్టీలు అవుతాం. అడ్డగోలు మనోళ్ళేమో ఒకరుంటే చాలు, ఒకరు ముద్ద అనే కాడికి వస్తారు పిల్లలు, వాళ్ళేమో ఇష్టం వచ్చినట్టుగా అంటారు. అంటే ఇక్కడ అయ్యప్ప స్వాముల డ్రెస్సింగ్ విషయంలో ఎలిగేషన్ చేసినటువంటి పోలీసులు, ఆ విషయంలో మాట్లాడిన పోలీసులు, చాలామంది ముస్లిమ్స్ కూడా ఆ గడ్డాలతో ఉంటారు. కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, అంటే నీట్గా కట్ చేసుకోవాలి, ట్రిమ్ చేసుకోవాలని చెప్పేసి ఇటువంటి. మరి వాళ్ళ విషయంలో ఎందుకు ఈ పోలీస్ వ్యవస్థ ఎందుకు స్పందించట్లేదు అంటారు? ఇప్పుడు మంత్రులు, ముఖ్యమంత్రి చెప్తుండు కాంగ్రెస్ పార్టీ ముస్లింల పార్టీ, ముస్లింలు ఉంటేనే కాంగ్రెస్ పార్టీ ఉంటారని ఓపెన్గా చెప్తున్నాడు. దాని అర్థం ఏంది? రూల్స్ అన్నీ మాకు వర్తిస్తాయి, హిందువులకు వర్తిస్తాయి, వాళ్ళకి వర్తించే వాళ్ళు ఎట్లనన్నా గడ్డం పెంచుకొని ఏ రకంగానన్నా ఉండని వాళ్ళకి అన్ని వెసులుబాట్లు ఉంటాయి, సౌకర్యాలు ఉంటాయి. మాకు వచ్చే వరకు వినాయక చవితికి వచ్చే వరకు పర్మిషన్లు, కరెంటు ఫ్రీ ఇచ్చి, మొన్న కరెంటు ఫ్రీ ఇచ్చి పెద్ద ఏదో మెహర్బాన్ చేసినట్టు మా హక్కు అది, మా హక్కు. ఇవాళ ఓల్డ్ సిటీలా కరెంటు బిల్లు ఎంతో మంది కడతలేరు. వాళ్ళ దగ్గర పోయి కరెంటు బిల్లు వసూలు చేసుకునే దమ్ము లేదు మీకు. ఇలా కరెంటు బిల్లు వాళ్ళు కట్టని బిల్లులు భారం మా మీద పడుతుంది, హిందువులపై పడుతుంది. ఓల్డ్ సిటీలో మున్సిపల్ ట్యాక్స్ కట్టారు, కరెంటు బిల్లు కట్టారు, నల్ల నీళ్ళ బిల్లు కట్టారు. అధికారులు పోతే దాడులు జరిగినాయి, ఆ భయానికి అధికారులు కూడా పోతలేరు. నేను అడుగుతున్న, ఛాలెంజ్ చేస్తున్న గవర్నమెంట్కి, 100% వసూలు చేస్తురా కరెంటు బిల్లు? మీరు ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయండి, మొత్తం 100% వసూలు అవుతున్నాయి ఓల్డ్ సిటీకి వెళ్ళి, నల్ల బిల్లు, కరెంటు బిల్లు, మున్సిపల్ ట్యాక్స్లు అని చెప్పి ఛాలెంజ్ చేస్తాను నేను. అంటే నిజంగా అక్కడ ఓల్డ్ సిటీకి ప్రభుత్వం కూడా భయపడుతుంది అనుకోవచ్చా? 100% గత బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఉచ్చ పోసుకుంటారు. వీళ్ళని చూడంగానే, ఎంఐఎంని చూడంగానే ఉచ్చ పోసుకుంటారు. వీళ్ళు ఒక్కడు పోయిండు అనుకో, వాడు 10 నెలల నుంచి కరెంటుగా బిల్లు కట్టాడు, కట్ చేద్దామని పోయిండు అనుకో, ఎమ్మెల్సీ వస్తాడు, ఎంఐఎం ఎమ్మెల్యే వస్తాడు.
ఆ చిన్న విషయాన్ని కూడా. అంటే వీళ్ళు మొత్తం ఎంఐఎం సపోర్ట్ చేసేది దొంగలకే. తప్పు కదా, కరెంటు వాడి బిల్లు కట్టకపోవడం విద్యుత్ చౌర్యమే కదా. మరి వాళ్ళకి సపోర్ట్ చేయడానికి ఒక ప్రజాప్రతినిధి వస్తున్నాడు అంటే దాన్ని బట్టి అర్థం చేసుకో, మొత్తం దొంగలకు లంగలకు సపోర్ట్ చేసే పార్టీ ఎంఐఎం పార్టీ. అంటే ఇక్కడ మీరు ఎక్కడ హిందూ దేవాలయాలపైన దాడులు జరిగిన, హిందూ సంఘాలపైన వ్యక్తులపైన దాడులు జరిగిన, మొన్న అయ్యప్ప స్వామి విషయంలో జరిగింది. అలాగే మొన్న పెద్దమ్మ టెంపుల్ ఇష్యూ పైన కూడా పెద్ద దాడి జరిగింది. ఆ దాడిని కూడా కావాలని జూబ్లీ సెలక్షన్స్ కోసం దాన్ని ఓట్ బ్యాంక్ పెంచుకోవడం కోసం బీజేపీ చేస్తుంది. ఈ చీకోటి ప్రవీణ్ కావచ్చు, మాధవలత వాళ్ళు కావాలని ఓట్ బ్యాంక్ కోసం వస్తున్నారు. ఇటువంటి ఎలిగేషన్ చాలా వచ్చినాయి. మీరు ఎప్పుడు ఎటువంటి పోరాటం చేసినా కావాలని ఎలిగేషన్ చేస్తూ ఉన్నారు. వీళ్ళు కావాలనే పెద్ద ఇష్యూ చేస్తున్న చిన్న ఇష్యూ అని చెప్పి ఇటువంటి మాటలు వాళ్ళు అట్లా మాట్లాడే వాళ్ళకి ఏం చెప్తారన్న మీరు? ఇప్పుడు సిగ్గు లేనోడు మాట్లాడతాడు చిన్న ఇష్యూ అని. గుడిపై దాడి చిన్న ఇష్యూ కాదు, విగ్రహ ధ్వంసం చిన్న ఇష్యూ కాదు, దొంగల లెక్క 3 గంటలకు ఎంఆర్ఓ వచ్చి గుడిని కూలగొట్టడం చిన్న ఇష్యూ కాదు. అరే యూజ్లెస్ ఫెలోస్, మీరు ఇష్యూ చేస్తేనే మేము వస్తున్నాము. మీరు ఇష్యూ చేసినందుకు ఆడ ఇబ్బంది అయినప్పుడే వస్తున్నాము. మీరు ఇష్యూ చేయకపోతే మేము ఎందుకు వస్తాము? ఇక్కడ ఓన్ కావాలి ఓటు రాజకీయాలు, అవసరమే లేదు. ఇక్కడ చికోటి ప్రవీణ్కి ఓటు రాజకీయాలు చేసే అవసరం లేదు. చికోటి ప్రవీణ్ 100% హిందుత్వవాది. ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని గుళ్ళ జోలికి కానీ మా మతం జోలికి రావద్దని చెప్తున్నాను. అంటే ఇప్పటికి చాలా మంది ముస్లిమ్స్ కూడా రకరకాల కామెంట్స్ కూడా చేస్తూ ఉన్నారు హిందువుల పైన. కానీ ఎప్పుడు కూడా వాళ్ళ ప్రభుత్వం వాళ్ళపైన ఎటువంటి చర్యలు ఉండవు, కేసులు ఉండవు. హిందువులు ఏ చిన్న విషయం మాట్లాడినా దీనికి సంబంధించి మతకరుల విషయంలో ఏం మాట్లాడి వెంటనే కేసులు అరెస్ట్ అయిపోతాయి, కేసులు బుక్ అయ్యాయి. ఎందుకు వాళ్ళ పట్ల ఉన్నంత శ్రద్ధ వీళ్ళపైన ఎందుకు చూపించట్లేదు అసలు ప్రభుత్వం? చెప్తున్నా కదా, ఎంఐఎం అంటే ఉచ్చా సంకలు నాకుతారు. ఎంఐఎం ఎప్పటికీ వీళ్ళు సంకలు, వీళ్ళు వాళ్ళ సంకలు. వాళ్ళేమో ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ సంకలు నాకుతారు, వీళ్ళేమో ఎప్పటికీ 24/7 వాళ్ళని నాకుతూనే ఉంటారు. సో ఇవాళ క్లీన్ కట్గా కాంగ్రెస్ వైఖరి ముస్లింల దిక్కే ఉంటుంది. హిందువుల పట్ల చిన్న చూపుతోటే ఈ యొక్క వైఖరి ఉంటుంది. కాకపోతే బుద్ధి రావాల్సింది మనోళ్ళకి, ఐక్యమత్యం రావాల్సింది మనోళ్ళకి, కనువిప్పు రావాల్సింది మనోళ్ళకి. మొన్న ఒకరు పంపించిండ్రు, ఒక స్టేట్మెంట్ బాగా పంపించారు ఒకరు నాకు. కుంభకర్ణుడు అన్న 6 నెలలకు ఒకసారి లేస్తారు కానీ హిందువులు మాత్రం మేల్కుట్టలేరు అన్న అని చెప్పి ఒక స్టేట్మెంట్ పంపిండు. అద్భుతమైన స్టేట్మెంట్, అది హిందువులకు వర్తిస్తుంది. ఓకేనా, థ్యాంక్ యూ. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి హిందీ దేవాలయాలపైన, అలాగే ఏదైతే దీనికి సంబంధించి అయ్యప్ప స్వాములపైన కావాలనే దాడులు జరుగుతూ ఉన్నాయి. ఇది ఓన్లీ మైనార్టీల కోసం మాత్రమే ప్రభుత్వం తప్ప హిందువులు ఎవరికి కూడా ఇది బెనిఫిట్ చేసే విధంగా లేదు. ఖచ్చితంగా హిందువులందరూ మేల్కోవాలి. దీనికి సంబంధించి ఎక్కడ దాడులు జరిగినా ఖచ్చితంగా స్పందించాలి. ఖచ్చితంగా హిందూ సమాజాన్ని కావచ్చు, మన సనాతన ధర్మాన్ని కావచ్చు కాపాడుకోవాలని చెప్పేసి కూడా ఆ ఫైర్ బ్రాండ్ హిందూ సంఘం యొక్క లీడర్ బీజేపీ సీనియర్ నాయకుడు చీకోటి ప్రవీణ్ గారు చెప్తున్న పరిస్థితి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్లస్ టీవీ తెలంగాణ. థ్యాంక్ యూ.